ఇప్పుడు మదురై కోర్టు 9 మంది పోలీసులకి ఉరిశిక్ష నిర్ణయించింది కదా. సో అది మీరు న్యాయం అనుకుంటున్నారా, అన్యాయం అనుకుంటున్నారా? న్యాయం అన్యాయం అనేది పక్కన పెడితే ఒక నిండు జీవితం, ఒక కుటుంబం, తండ్రి కొడుకులు, ఒక కుటుంబం బలైపోయిందని అన్నది మాత్రం సత్యం. ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత ఏ ఉరిశిక్ష వేసినా, యావజ్జీవ శిక్ష వేసినా ఆ ప్రాణాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ బాధల్ని వెనక్కి తీసుకురాలేరు ఎవరు. సో దట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ జరిగిన సంఘటనకి, లాకప్ డెత్కి, కోవిడ్కి ఏ ఒక్క పోలీసుని బాధ్యులుగా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలకి ఎవ్రీ మ్యాన్ షుడ్ బి ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్ రెంట్ ఆన్ ఇండియన్ పీపుల్. దట్ ఇస్ ద గ్రేట్ ఇండియా. అంత గొప్ప భారతావని, అమృత భాండాగరం భరతావని, భరతమాత కన్న బిడ్డలం మనమంతా. ధర్మం కోసం ప్రతి ఒక్కరం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. చూస్తున్నాం ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్, ఇవాళ కూడా గ్యాస్ ధరలు పెంచేశారంట. ఇంతకుముందే నేను రేమత్ నగర్లో యూసఫ్ గురించి వచ్చాను. నేను అక్కడ గ్యాస్ సిలిండర్ దించుతుంటే వచ్చాను. నిన్న గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాను. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం పడుతున్న బాధల్ని చూశాను. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 6 ఎకరాల పొలం ఉండి నీళ్లు లేక, నన్ను చదివించే స్తోమత లేక 2004లో వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు నన్ను అమ్మా నాన్నలు హైదరాబాద్ పంపించారు. ఒంగోలు జిల్లా గిద్దలూరు పొదలకొండపల్లి నుంచి. మరి వాళ్ళ నా చెల్లెలు తన రియంబర్స్మెంట్ తోటి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల తను చదువుకొని వాళ్ళ ఈ స్థాయిలో ఉంది. 100% హ్యాట్స్ ఆఫ్ టు మై సిస్టర్. నా ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంది అని చెప్పుకోవడానికి గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనలాగా ప్రతి ఒక్కరు బాధ్యులుగా, ప్రతి ఒక్కరు ధర్మంగా నాయకులమని చెప్పుకునే వాళ్ళంతా, ప్రజాస్వామ్యం, ప్రజాసేవ అని చెప్పే వాళ్ళంతా ఎంతవరకు ధర్మంగా ప్రజాసేవ చేస్తున్నారన్నది ఒక్కసారి మీ ఆత్మకి ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టట్లేదు. మళ్ళొకసారి గుర్తు చేసుకోండి, నేను మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టట్లేదు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రేట్ అంటున్నానంటే చంద్రబాబు నాయుడు టెక్నాలజీ మినిస్టర్ అన్గ్రేట్ అని కాదు. ఇవాళ హైదరాబాద్ నగరం ఈ విధంగా ఇంత గొప్పగా డెవలప్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాలని అభ్యుదయపదం నడిపించాడంటే మన చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మినిస్టర్. అట్ ద సేమ్ టైం అంటే ఇప్పటి వరకు మనం ఎప్పుడు చరిత్రలో కూడా వెళ్ళలేదు కదా 9 మందికి ఉరిశిక్ష పోలీసులకి అని చెప్పేసి, దాని నుంచి ఏమంటారు? ఎస్, ధర్మం ముందు, భారతావని చట్టం ముందు నిజంగా ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకొని గర్వించదగ్గ విషయం. నేను ప్రత్యూష హత్య కేసు చూశాను. 2002లో జరిగిన సంఘటన. నేను అప్పుడు నా ఇంటర్మీడియట్ ఫేర్వెల్ ఫంక్షన్ టైంలో చూసింది. అది కూడా ఒక 2 సంవత్సరాలు జైలు శిక్షతో ముగించేశారు. ఒక ఆడపిల్లని 2002లో చంపేస్తే 2026లో దాని గురించి వార్త ఫైనలైజ్ చేసి దాన్ని కేసు క్లోజ్ చేస్తున్నారంటే 24 సంవత్సరాలు తెలుగంటే ఈ భారతదేశ చట్టాలు ఏ స్థాయిలో ఉన్నారో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంత గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇన్ని గొప్ప చట్టాలు, కోర్టులు, జడ్జిలు, దేవాలయాలు, ఇంకా చర్చిలు, మసీదులు, సత్సంగ గ్రూపులు ఇన్ని ఉన్నాయి. ఎందుకు ఈ భారతావనిలో ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగితే కనీసం కళ్ళెత్తి కూడా చూడలేని ఈ కళ్ళు, ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది ఈ భారతావనిలో? సో నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఉరిశిక్ష 9 మంది పోలీసులకి తమిళనాడులో, స్టాలిన్ గారు వాళ్ళ కరుణానిధి వాళ్ళ ఫాదరు, హీ ఈజ్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఒంగోల్ డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఫ్రమ్ కమింగ్ ఆల్సో సేమ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒంగోల్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్ ఇచ్చిన కొనిజేటి రోసయ్య గారు పుట్టిన అదే జిల్లాలో, టంగుటూరి ప్రకాశం, కందుకూరి వీరేశలింగం లాంటి పుట్టిన జిల్లాలో నేను పుట్టాను. ఎందుకంటే ధర్మం కోసం ప్రతి ఒక్కడి బాధ్యత. సో ధర్మం ముందు ఎవరైనా తల వంచాల్సిందే. కాకపోతే మన భారతదేశం, ఈ భారతావని ఒక ప్రాణం తీసేది కాదు భరతమాత. మన కోర్టులు, మన చట్టాలు ఒక నిండు ప్రాణాన్ని తీసే శిక్షలు, ఉరిశిక్షలు రద్దయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిన దాని గురించి క్లారిటీగా తెలియదు నాకు. ఎందుకంటే వీళ్ళందరూ రాబోయే తరాలకి ఈ సంఘటనని ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క సంఘటన అందరూ గమనించి
జ్ఞానవంతంగా ధర్మంగా నడుచుకునే బాధ్యత మనకు పుట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మనకు చదువు చెప్పిన గురువుల దగ్గర నుంచి, మనం పెరిగిన ప్రాంతం నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన పిల్లల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దడమే మన ముందున్న లక్ష్యం. లక్షలు పెట్టి హాస్టళ్ళల్లో పెట్టి పిల్లల్ని చదివించడం కాదు, లక్షణంగా మన కుటుంబం మధ్యలో చిన్న పెద్ద మధ్యలో పెంచితే ఇలాంటి సంఘటనలు ఇదే కాదు, రోడ్డు మీద జరుగుతున్న సంఘటనల గురించి చెప్తున్నాను యువతకి ఇలాంటి సంఘటన పునరావృతం అవ్వకుండా జరుగుతాయి. సో తప్పకుండా ఎవరు తప్పు చేసినా ఇంత ముందులాగా రోజులు లేవు. ప్రతి ఒక్కటి క్యాప్చర్ అవుతున్నాను మై డియర్ మిత్రమా. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్.